స్వచ్ఛందనకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛందనను సాధించలేమని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చాలా అమాయకుణ్ణని, అహింసావాదినంటూ మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ సెటల్ విసిరారు. జగన్ పూర్వీకుల చరిత్ర, ఆయన చరిత్ర ఏంటనేది ప్రపంచంలో అందరికీ తెలుసునని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీ షీట్ ఉందని విమర్శించారు. ఓ కులాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించి డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని ఎద్దేవా చేశారు. ఆ రోజుల్లో ఓ మైన్ ఓనర్ను అంతమొందించి రాజారెడ్డి గనులు దక్కించుకుని ధనవంతుడయ్యారని విమర్శించారు. పులివెందుల్లో రాజారెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని చెప్పుకొచ్చారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసునని, ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని సెటైర్లు గుప్పించారు. రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగిస్తున్న రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదని ఆయన విమర్శించారు. జగన్ మనస్తత్వానికి తగ్గట్టు ఆ పార్టీ గుర్తుని గొడ్డలుగా పెట్టుకోవాలని సూచించారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పొగాకు వినియోగం వలన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయని ఆయన తెలిపారు. పొగాకు వల్ల కలిగే అనర్థాలను తెలియచెప్పేందుకు నవజీవన్ బాలభవన్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్నా క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి మంత్రి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించిన వారు అక్కడ అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ విధానంపై ఆరా తీశారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లు పనిచేయాలని సూచించారు. క్యాంటీన్లకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్న నాయకులు సేవలు మరింత మెరుగుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో ఈ నెల 18వ తేదీన జరిగిన చోరీ కేసులో 3 ముద్దాయిలను హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్సి 2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. మెగా డిఎస్సి పేరుతో హామీలిచ్చి తక్కువ పోస్టులతోనే నియామకాలు చేపట్టారని విమర్శించారు. హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్, దళిత ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోరుతూ మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తోట డేవిడ్ రాజు, డైరెక్టర్ బుర్రి ప్రతాప్ తెలిపారు. ఈ నెల 27న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఉన్న వెన్యూ కన్వెన్షన్లో జరిగే ఈ మహాగర్జనకు దళిత క్రైస్తవులంతా కులమతాలకు అతీతంగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సంతకాలు సేకరించి వారిని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు సమర్పిస్తామని వారు తెలిపారు. ఒకవైపు మండుటెండలో తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు వాహనదారుల దాహార్తిని తీరుస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఇబ్బంది పడుతున్న పాదచారులు, వాహన చోదకులకు అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీని నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై బిల్డర్స్, కాంట్రాక్టర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సర్కిల్ 3 పరిధిలో జరిగిన ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి మోహన్ బాబు మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి బిల్డర్ బాధ్యతని తెలిపారు. రాజధాని సమస్యలు వినడానికి కూడా సిఆర్డీఏ అధికారులకు సమయం లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు.